హలో ఫ్రెండ్స్, నమస్కారం. నేను ఏడబ్ల్యూపిఎల్ కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈరోజు మనకి ఒక ఎక్సలెంట్ థైరాయిడ్ రిజల్ట్ వచ్చింది. అసలు మన కంపెనీ ఎండి సార్ ఏదైతే ప్రొడక్ట్ మీద మనకి ప్రొడక్ట్ క్వాలిటీ కోసం చెప్తున్నారో అది నిజమా కాదా ఏంటనేది మనం తెలుసుకుందాం. నేను రాజమండ్రి రంపచోడవరంలో ఒక కస్టమర్కి నేను ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది థైరాయిడ్ కోసం. సో ఇది వాళ్ళు ఎన్ని మంత్స్ వాడారు, ఎన్ని మంత్స్కి వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ ఎలాగుంది, మందు వాడకముందు ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాలతో థైరాయిడ్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం, మీ పేరు? భవాని. భవాని. పి భవాని. ఓకే, మీది ఎక్కడ? రంపచోడవరం. రాజమండ్రి రంపచోడవరం. ఓకే, మీకు ప్రాబ్లం ఏంటి మేడం? థైరాయిడ్ ప్రాబ్లం. ఎప్పటి నుంచి మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది? 2020 నుంచి అసలు స్టార్టింగ్. ఇందులో 2022లో నేను గవర్నమెంట్ ద్వారా టెస్టింగ్ చేయించుకున్నాను. అప్పట్లో నాకే తెలియదు. తెలియక అలాగా ఉండిపోయాను అనమాట. ఒక సంవత్సరం పాటు ఉండిపోయాను. అలా ఉండిపోయి 2022లో టెస్టులు చేయించుకున్నాను. టెస్టులు చేయించుకున్నప్పుడు అప్పుడు చెప్పారు అనమాట, థైరాయిడ్ ఉందని చెప్పారు. థైరాయిడ్ ఉండడం వలన గవర్నమెంట్ టాబ్లెట్లు, ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడాను. ఫస్ట్ సంవత్సరం ప్రైవేట్ వాడాను. సంవత్సరం వాడేసాక మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను. మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు గవర్నమెంట్ టాబ్లెట్లు గవర్నమెంట్ మందులు వాడాను. ఆ టాబ్లెట్లు వాడడంలో రిజల్ట్ ఏమీ లేదు. వాడేదాన్ని డైలీగా. షుగర్ బీపీకి ఎలా వేసుకుంటామో అలా వేసుకునేదాన్ని. డైలీ థైరాయిడ్ కి టాబ్లెట్ వేసుకునేదాన్ని ఉదయాన్నే వేసుకొని. కానీ నా ప్రాబ్లమ్స్ ఎలా ఉండేదంటే మరి చెప్పలేరు. ఎలా అంటే బాగా ఒళ్ళు బరువెక్కిపోయి, మెడలు లాగేయటం, మళ్ళా బద్ధకంగా ఉండి, చాలా నీరసం అయిపోయి, చాలా ఇదిగా ఉండేది నాకు. చెప్తున్నాను నిజం, రిజల్ట్ చెప్తున్నానమ్మా. చాలా ఇదిగా ఉండేది నాకే. అంత కష్టంగా ఉండేది. ఏంటి ఇలా ఉంటుందని అలానే మళ్ళీ మూడోసారి టెస్ట్ చేయించుకున్నాను. మూడోసారి మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను. టెస్ట్ చేయించుకున్నప్పుడు అప్పుడు ఇలానే ఉందన్నారు. అలానే ఉండే. ఏంటి టాబ్లెట్లు వాడుతున్నాను కదా, రిజల్ట్ ఏం రావట్లేదు అనేసి మళ్ళీ ఆయన గారు అన్నారు, ఆపరేషన్ చేయించేసుకో అన్నారు. ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తుంది. అలా ఎందుకులే అనేసి అలా టాబ్లెట్లు వాడుతూనే ఉన్నాను. వాడుతూనే ఉండడంలో అప్పుడు ఆయుర్వేదిక్ కోసం తెలిసింది. ఆయుర్వేద మందులు ఉన్నాయని తెలియడంలో ఈ ప్రోడక్ట్ ఇది వాడారు. నుంచి వాడాను. ఓకే. ఇది వాడడం ఇది ఎన్ని నెలలు వాడారు మీరు? ఇది 2 నెలలు. 2 నెలలు వాడారు. 2 నెలల తర్వాత మీకు ఎలాగనిపించింది ఇది వాడడం బట్టి? ఇది వాడడం బట్టి నేను చాలా ఫ్రీగా ఉంటుంది. మోకాళ్ళ సలుపులు గట్టలేదు. బరువు తగ్గాను. బరువు చాలా తగ్గాను. చాలా మినిమం నేను 100 వచ్చేసేదాన్ని. 100 కేజీలు వచ్చేసేదాన్ని. ఇప్పుడు నేను మొన్న ఈ వాడిన తర్వాత నేను మళ్ళీ చెకప్ చూసుకోవడంలో నేను 70 వచ్చాను. 70 వచ్చారు అంటే 30 కేజీలు తగ్గారు. 30 కేజీలు తగ్గారంటే నేనే నమ్మలేకపోయాను. ఏంటి ఇంత బాగా యూజ్ అవ్వింది ఇది ప్రోడక్ట్ అనేసి నాకు అర్థమవుతుంది. నేను ఈ ప్రోడక్ట్ వాడడంలో చాలా హెల్దీగా ఉన్నాను. బాగుంది. అయితే ఇప్పుడు మెడలు లాగటం కూడా చాలా తగ్గింది. ఓకే, బాగుంది ఫ్రీగా. ఓకే. అయితే మీకు ఈ 4 ప్రొడక్ట్స్ ఇచ్చారు. ఇమ్నోడాకు, థయోడాకు, త్రిఫల, తులసి. ఓకే, మీ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కదా, రిపోర్ట్స్ చూపిస్తాను. ఇది మీది 2020 రిపోర్ట్. అంటే మీకు థైరాయిడ్ టిఎస్హెచ్ అనేది చూడండి, 2020 2వ నెల 29న పి భవాని, ఈవిడ పేరు పి భవాని. ఆవిడికి 2020లో
రెండో నెలలో టీఎస్హెచ్ అనేది 19.86 ఉండేది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రెండోసారి మళ్ళీ టెస్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి 2022లో ఫస్ట్ మంత్లో, ఈవిడ పేరు పి భవాని, ఫస్ట్ మంత్లో 2022లో టీఎస్హెచ్ అనే హార్మోన్స్ అనేవి 42.8 ఉండేవి. కానీ ఇప్పుడు మన ఎస్ఎల్పిఎస్ కంపెనీ నుంచి వీళ్ళు 2 మంత్స్ మెడిసిన్ వాడారు. వాడిన తర్వాత ఇది రీసెంట్గా తీసిన ఈ యొక్క 10th డిసెంబర్ 2024లో వచ్చిన ఈవిడికి రిపోర్టు టీఎస్హెచ్ అనేది 5.98 ఉంది. అంటే థైరాయిడ్ చాలా తగ్గింది ఈవిడికి, థైరాయిడ్ ప్రాబ్లం అనేది. అయితే ఇప్పుడు మీరు ఈ కంపెనీ మందులు చాలామంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈ మందుల కోసం మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఇదే ప్రాబ్లంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ మందు వల్ల మీకు తగ్గింది, వాళ్ళకి కూడా తగ్గుతుంది కదా, మీరేం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళని వాడమని చెప్దాం అనుకుంటున్నారా, లేకపోతే వద్దంటున్నారా? నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు నాకు యూజ్ అవ్వింది కాదనట్లేదు. అవునవును. అవును, నాకు చాలా బెటర్ అనిపించింది, హాయిగా బాగుంది. ఈ ప్రోడక్ట్ వల్ల మనకేం ప్రమాదం లేదు. టాబ్లెట్ల కన్నా దీనికైనా ప్రమాదం లేదు. దీని వలన చాలా యూజ్ అవుతుంది కాబట్టి నేను వాడమని చెప్తాను. ఎందుకంటే ప్రోడక్ట్ మంచిది. ఈ ప్రోడక్ట్ వల్ల మనం ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు మనం హెల్దీగా మనం బాగుంటేనే కదా కష్టపడగలం. మనం పొద్దుట లెగిసి మన ఆరోగ్యం బాగుండాలి. నేను నిజంగా అస్సలు బాగుండేది కాదమ్మా హెల్దీ. ఎలా అంటే అలా ఉండేది, చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాన్ని. నేను పొద్దుట లేచి కూలి పని చేసుకునే వాళ్ళమే కాదండి. ఇప్పుడు పనిలోకి వెళ్ళాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం ఏదైనా చేయగలం. కాబట్టి నేనంటే వాడమని చెప్తాను. వాడమని చెప్తారు. ఓకే, ఈ కంపెనీ ఎండి అండ్ సిఇఓ ఈ మందులు తయారు చేశారు కదా, ఆయనకి ఇంత మంచి కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేయించినందుకు సంజీవ్ సార్కి నా తరపు నుంచి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ కూడా నెక్స్ట్ మంచి రిజల్ట్తో మనం అందరం కూడా కలుద్దాం. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే, మేడం మీ పేరు? నా పేరు పి భవాని. ఒకసారి చాలా మంది చూస్తారు కదా ఈ వీడియో, వాళ్ళ కోసం మీ నెంబర్ చెప్పారనుకోండి, వాళ్ళు మీకు ఫోన్ చేసైనా అడగొచ్చు దీనికోసం. మీకు తగ్గిందో లేదో మీరు వాళ్ళకి చెప్పారనుకోండి, ఎందుకంటే చాలా మంది ఇలాంటి వీడియోస్ తీసి చాలా మంది ఫేక్ గా క్రియేట్ చేసి పెడుతున్నారని చాలా మంది అనుకుంటారు. కాబట్టి మా నెంబరు స్క్రీన్ మీద పెట్టేస్తాం. దాన్ని చూసి కాల్ చేస్తే నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దీనివల్ల మనకి ఎటువంటి ప్రమాదం అనేది లేదు.